ఏమైంది? తెలుగుదేశం కాంట్రాక్టర్లు ఏమన్నా లోపలేవి ఇచ్చారా? అస్మిత్ రెడ్డి అదే వాళ్ళ తరపున అస్మిత్ రెడ్డి పిలిచి వార్నింగ్. మరి ఇంక ఇందులో ఎక్కడ న్యాయం జరిగింది నాకు అర్థం కాల. 5 మంది మీద కేసు పెట్టాల. పోతే జేసీ ప్రభాకర్ రెడ్డికి పిలిపించి మాట్లాడింది లేదు. అస్మిత్ రెడ్డికి పోలీసులు క్షమాపణ చెప్పారు. ఇంకేంటి ఇక్కడ నలిగిపోతుంది ఏంటి? ఉద్యోగి ఏం చేయాలి? ఇదే తెలుగుదేశం వాళ్ళని కనుక ఆపితే, నా కొడక నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడురా, అందుకని మా లారీలు ఆపుతున్నావు, వాళ్ళని ఆపావు నువ్వు అని బూతులు తిడుతున్నారు. ఇక్కడ మొన్న బూతులు ఆడియోలతో సహా వచ్చినాయి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫాలో అప్ గా ఎందుకు అంటే ఓకే పేపర్లోనే వచ్చిన ఆయన తిట్టారో లేదో తెలియదు, వార్నింగ్లు ఇచ్చారు. దానికి ఫాలో అప్ గా ఎస్ఏలకి సిఏలకి వాళ్ళు మెమోలు ఇవ్వడం ఉన్నతాధికారులు. అంటే ప్రభుత్వం జోక్యం లేకుండా అలా జరగదు కదా. ఒక మంత్రి గారి భార్య పుట్టినరోజు వేడుకలకు అటెండ్ అవ్వడం తప్పు చేసింది ఎవరు, మెమో ఇచ్చింది ఎవరికి నాకు అర్థం కాలేదు. పోలీసులకి చేశాడు. అంటే మంత్రి గారి భార్య వేడుకల్లో వాళ్ళు ఎందుకు పాల్గొన్నారు? వాళ్ళే పిలిచారు. ఎవరు పిలిచారు? మంత్రి గారి భార్యకి అవును ప్రాబ్లం అనిచినా కదా వెళ్ళింది. అవును అంటే అప్పుడు మంత్రి గారి భార్య తప్ప పోలీసు తప్ప? అంటే పోలీసులు విధుల్లో ఉండగా ఎలా వెళ్తారని కదా ఇప్పుడు మెమోలు ఇచ్చింది. మిగతా చోట్లన్నీ ఎందుకు పిలిపిస్తున్నారు? ఇప్పుడు అస్మిత్ రెడ్డి మంత్రి గారి పుట్టినరోజుకి వెళ్తే ఓకే, అది ప్రోటోకాల్. మంత్రి గారి భార్యకి వెళ్ళారు, ఎందుకు వెళ్ళాలి అసలు? పుట్టినరోజులకి ఎందుకు వెళ్ళాలి పోలీసులు? ఏంటి వాళ్ళ డ్యూటీ కాదు కదా. ప్రాక్టికల్ గా జరుగుతున్నది ఏంటి? నువ్వే ప్రతి నియోజకవర్గంలో ఉన్న